ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీ నాయకులు శంకర్ గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సేనతో సేనాని అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టడం, 3 రోజుల పాటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం, అదేవిధంగా నాయకత్వానికి కూడా కొన్ని సూచనలు అయితే చేశారు కదా. అంటే సంవత్సరం సభ్యత్వం కడుతున్నాము, యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా జనసేన పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యత లభిస్తుంది తప్పితే కష్టపడి కళ్యాణ్ గారి కోసమే పనిచేసిన వాళ్ళకి తగిన గుర్తింపు ఆ స్థాయిలో ఉండడం లేదనేది చాలా కాడర్లో ఉన్న ఆవేదన. కనీసం పార్టీ కార్యాలయానికి వెళ్తే అక్కడికి కూడా రానియని దుస్థితి. అంటే కళ్యాణ్ గారి మాటలు విన్నప్పుడు బాగానే ఉంటాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో అవన్నీ వర్కౌట్ కావు అనేది కొంతమంది అభిప్రాయం. దీన్ని మీరు ఏకీభవిస్తారా లేదా? దీని గురించి చెప్పాలి అంటే మీరేం చెప్తారు? వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మీరు చెప్పిందంటే 100% విరుద్ధం అండి. ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఉండేవాళ్ళే జనసేన కార్యకర్తలు. జనసేన కార్యకర్తలకి ఎప్పుడు పదవులు కావాలనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ప్రదక్షిణలు చేయాలని ఆశ ఎప్పుడు ఉండదండి. కేవలం ఆయన పిలుపు తీసుకొని ప్రజా సమస్యల మీద పోరాడాలని, అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పని ఉద్దేశంతో ఉండేవాళ్ళే జన సైనికులు. కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నాకు నా కార్యకర్తలకు ఒక గుండె దూరం అని. అది వాస్తవం. మాకెప్పుడు పదవుల మీద ఆశ ఉండదండి. ఎందుకంటే జన సైనికులు ఎప్పుడు నిస్వార్థంగానే పనిచేస్తారు. ఏం పదవులు ఆశించి పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల నుంచి పార్టీ నడిపారండి? నిజంగా ఆయన పదవే కావాలనుకుంటే 2014లోనే ఆయన కూడా అప్పుడు కూటమిలో పోటీ చేసి అప్పుడే ఆయన కూడా పదవి తీసుకునేవాడు కదా. ఆయనే నిస్వార్థ నాయకుడు. ఆ నిస్వార్థ నాయకుడు మాలాంటి నిస్వార్థమైన జన సైనికులు, వీరమహిళలు ఎంతోమంది ప్రయాణం చేస్తున్నాం. ఈ 10 ఏళ్లే కాదు, ఇంకో 10-15 సంవత్సరాలే కానీ అయినా కానీ పవన్ కళ్యాణ్ గారి మాటే జన సైనికులకి వేదవాక్కు. మాకు పదవులతో పని లేదు. మాకు కావలసినలా పవన్ కళ్యాణ్ గారి పిలుపుని తీసుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం, ఆ సమస్యలకి పరిష్కారం చూపించడమే జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ కావాల్సిన ఇంపార్టెంట్. అంటే కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న చేర్పులు మార్పులు ఏంటి? నిజంగా తీసుకున్న పదవికి నిజంగా ప్రజల తరపున నిలబడి న్యాయం చేయాలి అన్న ఒక తాపత్రయం జనసేనలో లేదు అని చెప్పేసి వైసీపీ యొక్క అభిప్రాయం. అంటే కేవలం అధికారంలోకి రావడం కోసం ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు 30,000 మంది అని చెప్పేసి పొలిటికల్గా జగన్ మీద విమర్శ చేశాడు. అదేవిధంగా సుగాలి ప్రీతిని అడ్డం పెట్టుకున్నాడు. అదేవిధంగా రాష్ట్రంలో అనేక ఇష్యూస్ అన్నింటిని కూడా సాకుగా చూపించి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడానికి మాత్రమే వాడుకున్నారు తప్పితే అధికారంలోకి వచ్చినాక అవన్నీ మర్చిపోయాడు. ప్రజా సమస్యలు పట్టడం లేదు. కేవలం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు తప్పితే పవన్ కళ్యాణ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో కానివ్వండి, అధికార ప్రతినిధులు కానివ్వండి కోడైకి వస్తున్నారు కదా. దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఈ కారు కూతలు ఎవరైతే వస్తున్నారో ఆ వైసీపీ పేటీఎం బ్యాచ్ని ఒకటి అడుగుతుంది. మీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు వచ్చాడా? ఒకవేళ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు వస్తే ఏం చేసేవాడు? చుట్టూ పోలీసు రక్షణ, గోని పట్టాలు అడ్డాలు పెట్టుకొని, ముళ్ళ కంచెలు వేసుకొని, ఏదో నామమాత్రంగా ఒక పథకాన్ని ఓపెన్ చేయడానికి వచ్చి 4 మాటలు ప్రతిపక్షాలను తిట్టి మళ్ళీ ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. అలాంటి ప్యాలెస్లో ఉన్న నాయకుడు వెనకాల ఉండే మీరు కూడా మాట్లాడితే ఎలాగవుద్ది? పవన్ కళ్యాణ్ గారు నీతిగా, నిజాయితీగా ప్రజలకు సేవ చేయడంలో ముందుంటారు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ రోజున మీరు 2 రోజుల నుంచి సుగాలి ప్రీతి గురించి తెగజాలి పడిపోతున్నారు. మరి ఇదే సుగాలి ప్రీతి కేసుని 2019లో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినప్పుడు వెంటనే అప్పుడున్న వైసీపీ ప్రభుత్వమేగా, ఆ ప్రభుత్వాన్ని ఏం ఆదేశించారు? అసెంబ్లీలో సుగాలి ప్రీతి కేసు గురించి చర్చించండి అని చెప్పాడు. అడిగారు. మీరు చర్చించారా? మీరు చర్చించలా. మీరు ఎంతసేపు అసెంబ్లీలో మా జగనన్న తోపు, మా జగనన్న దేవుడు, మా జగనన్నది ఈ డబ్బాలు కొట్టుకోవడానికి 5 సంవత్సరాలు అసెంబ్లీని గడిపేశారు. ఏ రోజన్నా సుగాలి ప్రీతి లాంటి అన్యాయం జరిగిన ఆడబిడ్డల గురించి మీరు చర్చించారా? జగన్మోహన్ రెడ్డి ఇంటి కోతవేడు దూరంలోనే కృష్ణా పుష్కర్ గారి దగ్గర ఒక ఆడబిడ్డ మీద అన్యాయం జరిగింది. స్పందించాడా? ప్యాలెస్ చుట్టూ ఉన్న నీకు అడ్డంగా ఉన్నాయని చెప్పి ఎంతోమంది పేదల ఇళ్ల పాకలు తీసేసావు నువ్వు. మరి వాళ్ళు ఆడబిడ్డలే కదా, వాళ్ళ గురించి ఏమైనా స్పందించావా? అమరావతి రాజధాని కోసం ఎంతోమంది రైతులు, మహిళలు ఉద్యమం చేస్తే వాళ్ళని పోలీసులతో కొట్టించావు. మరి వాళ్ళు మహిళలే కదా.
మరి మహిళల మీద కుంచిత్వం ఎటువంటి నీకు జాలి దయ లేని మీరు కూడా సుగాలి ప్రీతి గురించి మాట్లాడడం చాలా తప్పు. ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం అనే గ్రామం ఉంది. అవును. ఆ గ్రామంలో ఏళ్ల తరబడి నుంచి కిడ్నీ బాధితులు ఉన్నారు. అవును. ఎవరికైనా తెలుసా అది? పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఆ కిడ్నీ బాధితుల గురించి బాహ్య ప్రపంచానికి తెలియజేయడం వల్లే ఈ ప్రభుత్వాలు కదిలి ఈ రోజున అక్కడ డయాలసిస్ సెంటర్లు పెట్టడం కానీ ఆ కిడ్నీ బాధితులకి నెల నెల పెన్షన్ ఇవ్వడం కానీ జరిగింది. మరి మీరు ముందు ఎందుకు చేయలేకపోయారు? అదేవిధంగా ఈ సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి బాహ్య ప్రపంచానికి తెలియజేయబట్టే ఈ రోజున మీరు ఈ ప్రాలాపనలన్నీ పేలుతున్నారు. ఆ అమ్మాయికి న్యాయం చేయలేకపోయారు. ఆయన ఆ రోజున సిబిఐ ఎంక్వైరీ అడిగారు, ఏదో నామమాత్రంగా సిబిఐ ఎంక్వైరీ వేసామని చెప్పి చేతులు దులుపుకున్నారు. మరి 5 ఏళ్లలో ఆ సిబిఐ ఎంక్వైరీ ఎంతవరకు ముందుకెళ్ళింది? ఎక్కడ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పర్యవేక్షించారా? పర్యవేక్షించలేదు కదా. మరి మీరు మాట్లాడితే ఎలాగవుద్ది? ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు గురించి మాట్లాడడం, సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళి మీరు చేతులు దులుపుకున్నా కానీ అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి గారి తల్లి పార్వతీదేవి గారిని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మంగళగిరి కేంద్ర కార్యాలయానికి పిలిపించి, అమ్మా ఈ కేసు ఎక్కడ దాకా వెళ్ళింది, ఏంటి ఇప్పుడు పరిస్థితి అని చెప్పని ఆయన స్వయంగా తెలుసుకున్నారు. తెలుసుకొని ఆ రోజు ఆమె చెప్పిన తర్వాత వెంటనే అక్కడి నుంచి ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి వెళ్ళినట్టు అనిత గారి దగ్గరికి పంపించి ఈ కేసు గురించి వాకప్ చేయమని చెప్తారు. ఆ రోజు మీరు అనిత గారిని కూడా కలిశారు, పార్వతీదేవి గారు కలిశారు. ఆమె కూడా మీకు న్యాయం చేస్తానని చెప్పారు. మరి ఇంతకన్నా ఇంకా పవన్ కళ్యాణ్ గారు చేయలేదు అనడంలో ఏంటి న్యాయం? మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించబట్టే ఇది నమ్మక ద్రోహం అని కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసింది నమ్మక ద్రోహం అని చెప్పేసి కూడా ఒక క్యాంపెయిన్ అయితే వైసీపీ తయారు చేస్తుంది. అంటే కళ్యాణ్ గారి ఫోటో షాడోలో పెట్టి నమ్మక ద్రోహం అని చెప్పి సుగాలి ప్రీతి ఫోటో పెట్టి అంటే ఈ రకమైన ఒక రకమైన ఆ, ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా కళ్యాణ్ గారు ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి కూడా ప్రజల్లో చర్చ చేసే విధంగా ఒక చర్చకు తీసుకొచ్చే విధంగా నిజంగా రాజకీయ లబ్ధి కోసం సుగాలి ప్రీతిని వాడుకున్నారు ఈ విధంగా అనే విధంగా కూడా సామాన్యులు మాట్లాడుకునే స్థితికి వైఎస్ఆర్సీపీ తీసుకెళ్తున్న పరిస్థితి. వీళ్ళందరికీ సమాధానంగా మీరేం చెప్పదలుచు? పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్యను ఎత్తుకున్నా ఎప్పుడు రాజకీయ లబ్ధి కోరుకోలేదండి. ఆయన నిజంగా ఉద్దానం సమస్యను ఎత్తుకున్నారు. ఆ రోజున ఆ ఉద్దానం గ్రామం ప్రజలందరూ ఆయనకు ఓట్లేసి గెలిపించేశారు. అక్కడ కొన్ని సమస్యల వల్ల ఓట్లు రావండి. ఆడపిల్లని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే దుస్థితికి పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన నాయకులు కానీ దిగజారలేదండి. అసలు ఆడబిడ్డల్ని ఏడిపించిన ఉసురు తీసిన వైనం అంతా వైసీపీలోనే ఉంది. ఈ రోజుకొచ్చి వివేకానంద రెడ్డి గారి కేసు ఎక్కడుందండి? మరి సునీతమ్మ ఎవరు? నీ నీ తోడబుట్టిన చెల్లిలే కదా, ఆమెకు న్యాయం చేయలేకపోయావు. ఓ పక్కన షర్మిల గారు గొంతు నొక్కి డబ్బులన్నీ లాక్కొని ఆమెను రోడ్డు మీద పంపించావు. మరి ఇది కదా నమ్మక ద్రోహం. తల్లిని గెంటేశావు, చెల్లిని గెంటేశావు, బాబాయిని చంపిన వాళ్ళని ఈ రోజుకి వచ్చి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఎప్పుడు పట్టుకోలేకపోయావు నువ్వు. మరి నువ్వు నమ్మక ద్రోహం చేసి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని అనడం ఆకాశం మీద ఉమ్ము వేయడమే. ఆకాశం మీద ఉమ్మేస్తే మన మొహం మీద పడుద్ది. అలాగా ఈ రోజున ఈ సుగాలి ప్రీతి గారి తల్లి ఏదో ఆవేదనలు ఉంది కదా అని చెప్పి ఆమెను పట్టుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి ఏదో కుల సంఘం కండవాలు కప్పి మీరేదో రాక్షస ఆనందం పొందుతున్నారు. కానీ అదేం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసుకి దారి చూపించేది పవన్ కళ్యాణ్ గారే. ఆ కుటుంబానికి న్యాయం చేసేది పవన్ కళ్యాణ్ గారే. అంటే ఫైనల్గా చెప్పండి, రాంబాబు గారు ఈ రోజున ఒక ట్వీట్ చేశారు, సేనానిగానే ఉంటావా రాజు కాలేనంటావా అని చెప్పి. అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవట్లేదా, కేవలం మీ పార్టీని నడిపించి ఒక సేనానిగా మాత్రమే ఉంటావా అంటారు. నిజంగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేకపోలేదు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగానే పవన్ కళ్యాణ్ గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చెప్పేసి అన్నారు కదా. దీనికి మీ ఆన్సర్ ఏంటి? అంటే మీరు కూడా ఇంకా ఈ పార్టీకి ఇలా వర్క్ చేస్తూనే వెళ్తారా? మీ నాయకుడిని అనుకున్న స్థాయిలో చూసే పరిస్థితి లేకపోలేదా, ఉంటుందా? అది ఉంటే ఎప్పుడు ఉంటుంది? దీనికి ఆన్సర్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ప్రతి జన సైనికుడు కోరుకునేది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని. ఏ పార్టీకైనా ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కావాలనే ప్రయాణం మొదలవుద్ది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు 2014లో కూటమికి సపోర్ట్ చేసిన, ఈ రోజున 2024లో కూటమిలో భాగస్వాములయ్యి పోటీ చేసిన కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం గల వ్యక్తి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థికంగా చాలా వెనకబడిపోయింది. ఆ తర్వాత మరో 5 ఏళ్ళు రాక్షస పాలన జరిగింది.
ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞమైన వ్యక్తులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఒక గాడిని పెడతారని ఒక సదుద్దేశంతో ఆయన నిజంగా నిస్వార్థమైన నాయకుడు. లేకపోతే ఆ రోజునే కూటమిలో వెళ్ళినప్పుడే నాకు ఒక సంవత్సరం ముఖ్యమంత్రి ఇవ్వండి, లేకపోతే ఒక 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇవ్వండి అని కండిషన్ పెట్టొచ్చు ఆయన. కండిషన్ పెట్టినా చెల్లుద్ది. ఎందుకని అడగండి. బీజేపీ ఎక్కడా తెలుగుదేశం పార్టీతో పొత్తుకెళ్ళడానికి సంసిద్ధంగా లేదు ఆ పరిస్థితుల్లో. అలాంటి బీజేపీని ఒప్పించి కూటమిలో తీసుకొచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి ఏం చేయాలనుకున్నా ఆ సమయంలో సాధ్యం అవుద్ది. ఒకానొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే భయపడి ఇంట్లో దాక్కున్న పరిస్థితులు ఉన్నాయి కేడర్ అంతా. ఆ టైంలో రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేసింది కూడా పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజున ఆయన కోరుకుంటే ఖచ్చితంగా జరిగేది అది. ఆ రోజు రాత్రే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి. ఒకే ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం రోడ్డు మీదకి వస్తే రాష్ట్ర రాజకీయాలన్నీ మారిపోయినాయి. అతను నిస్వార్థంగా ఉన్నాడు కాబట్టే హోప్ క్రియేట్ అయింది ఆ రోజు రాత్రి. అయ్యింది. ఆయన ఎప్పుడూ నేను ముఖ్యమంత్రి కావాలనుకోవాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ ప్రజల బాధల నుంచి బయటపడాలని కేవలం ఆ దృఢ సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కూడా పనిచేస్తారు. కానీ ఈ వంకతో 10 ఏళ్ళు కూటమి ఉండాలన్నారు. కానీ 10 ఏళ్ళు నేనేమి ముఖ్యమంత్రి కానని ఆయన ఎక్కడ చెప్పలేదు కదా. కానీ ఏ పార్టీకైనా ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంటుంది. మా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రం భవిష్యత్తు బంగారం లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక వర్గం కళ్యాణ్ గారి మీద బాగా దాడి చేస్తుంది. ఆ వర్గం పేరు నేను ప్రస్తావించను. అంటే వాళ్ళు మా నాయకుడు ముఖ్యమంత్రి కాలేకపోయాడు కాబట్టి ఈ వ్యక్తిని టార్గెట్ చేసి ఈ వ్యక్తిని ఎలాగైనా అణగదొక్కాలి రాజకీయంగా అని చెప్పేసి ఇప్పటికీ కూడా చాలామంది ఒక వర్గం ప్రజలు కళ్యాణ్ గారి మీద ఉన్నవి లేనివి ఉన్నట్టుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం అయితే కల్పిస్తున్న పరిస్థితి. వాళ్ళందరికీ ఈ సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నామండి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలను గమనించండి. ఈ రోజున డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలను చూస్తున్నామా లేదా? రోడ్లు కూడా వేసే పరిస్థితి లేదు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా చాలా గిరిజన గ్రామాలకు రోడ్లు లేవు. ఈ రోజున అలాంటి గిరిజన గ్రామాలన్నింటికి రోడ్లు వేయించిన ఘనత ఎవరిదండి? పవన్ కళ్యాణ్ గారిది. ఈ రోజున పర్యావరణాన్ని పట్టించుకునే నాదుడు లేదు. కానీ దాన్ని కూడా ఆయన ప్రకృతి పర్యావరణం మనకు తల్లిదండ్రులు లాంటి వాటిని కూడా కాపాడుకోవాలని చెప్పని ఆ శాఖ బాధ్యతలు కూడా ఆయన తీసుకొని మరి ఈ రోజున అక్కడ జరగాల్సిన కార్యక్రమాలను ఆయన చేస్తున్నారు. అదేవిధంగా ఆయన తీసుకున్న ప్రతి శాఖకి న్యాయం ఎక్కడ దాకా ఎందుకండి ఒకటే మాట, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా పంచాయతీరాజ్ శాఖ ద్వారా చిన్న చిన్న పంచాయతీలకి ఆగస్టు 15 రోజున ఎంత ఇచ్చేవాళ్ళు అండి? 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు జాతీయ జెండా ఎగరేయడానికి. జాతీయ జెండా ఎగరేయడానికి 500 రూపాయలు ఏంటండి? కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ బాధ్యత తీసుకున్న తర్వాత ప్రతి పంచాయతీకి 10,000 రూపాయలు ఇచ్చారండి. ఇచ్చి జాతీయ జెండాని అందరూ గర్వంగా చెప్పుకునేలాగా ఒక పండగలా చేయమని చెప్పని ఆదేశించారండి. ఇంతకన్నా ఏ నాయకుడని ఏం చేయగలుగుతాడో నిస్వార్థంగా? ఈ రోజున పిఠాపురం అభివృద్ధి పరుగులు పెడుతుంది. అక్కడ ఉన్న ఆడబిడ్డలందరికీ ప్రతి ఏడు తన సొంత ఆడబిడ్డల్లా భావించి ఆయన చీరా సారే పంపిస్తున్నాడండి. ఆయన నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రంలో ఆయన ఒప్పుకున్న ప్రతి శాఖ బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు.